మేడం ఒకసారి మీ బ్యాగ్ చూపించండి మేడం. మేడం మేడం మిమ్మల్ని. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే సార్. మేడం, బ్యాగ్లో ఏదో ఉన్నట్టు డిటెక్టర్ సౌండ్ చేస్తుంది. ఆ బ్యాగ్లో ఏముందో సెక్యూరిటీకి చూపించండి. నువ్వు వెళ్ళు. ఓకే మ్యామ్. అదేంటి మేడం ఏం మాట్లాడట్లేదు? ఆ బ్యాగ్లో ఏముందో చూపించండి. హలో మేడం, అలా చూస్తూ నించున్నారేంటి? సెక్యూరిటీకి బ్యాగ్ చూపించండి. వినోద్ వినోద్ ఆగు. వినోద్ ఏం చేస్తున్నావు? ఈవిడ బ్యాగ్లో ఉండకూడని థింగ్స్ ఏవో ఉన్నట్టున్నాయి చిత్ర. ఆ డిటెక్టర్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఆవిడ బ్యాగ్ చెక్ చేయాలి, ఆవిడేమో ఓపెన్ చేయట్లేదు. అంటే వినోద్, ఆవిడ మన రెగ్యులర్ కస్టమర్. ఆవిడనిలా ఇన్సల్ట్ చేయకూడదు. ఇందులో ఇన్సల్టే ఉంది చిత్ర. ఇది ప్రతి షాప్లో జరిగే రెగ్యులర్ ఫార్మాటే కదా. అయినా సరే వినోద్, రెగ్యులర్ కస్టమర్స్ ని మనం అవమానించకూడదు కదా. మనం ఈ మధ్య కదా షాప్ పెట్టింది. ఈవిడ రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడయ్యారు? అంటే ఐ మీన్ మన షాప్ పెట్టినప్పటి నుంచి ఆవిడ రోజు వస్తున్నారు వినోద్. రోజు వస్తుంటారా? ఈవిని ఫస్ట్ టైం చూస్తున్నాను చిత్ర. అయ్యో వినోద్, రోజుకి ఎంతో మంది లేడీస్ మన షాప్కి వస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ నీకు గుర్తుంటారా ఏంటి? వీళ్ళతో మనోహర్ కూడా వచ్చిందేంటి? ఇప్పుడెలా? లోపలికి వెళ్ళాలా వద్దా? వెళ్తే మనోహరి చిత్ర నన్ను చూసేస్తారు. వెళ్ళకపోతే బాకీకి నిజం చెప్పలేను. ఏం చేయాలి? బాబాయ్, షాప్ మాత్రం భలే ఉంది బాబాయ్. నాకు చాలా బాగా నచ్చింది. హో, అందరూ వచ్చేసారా? ఇంతకీ అందరూ సెక్యూరిటీ దగ్గర చెక్ చేయించుకున్నారు కదా? చిత్ర, ఏం మాట్లాడుతున్నావు? వచ్చింది మా అన్నయ్య వాళ్ళు. ఎవరొస్తే ఏంటి వినోద్? సెక్యూరిటీ ఫార్మాలిటీస్ కంపల్సరీ కదా. దీనికి గోరోజునం బాగా పెరిగిపోయింది. పోయి అమర్తోనే పెట్టుకుంటుంది. ఏమనుకోకండి బావగారు, మీరు మిలిటరీ వాళ్ళు. ఈ సెక్యూరిటీ గురించి మీకంటే ఎక్కువ ఇంకెవరికి తెలుసు చెప్పండి. ఆప్తావా చిత్ర? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఓకే రా వినోద్. చిత్ర, ఏదన్నా మాట అనే ముందు వెనక ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నాను వినోద్? ఇందులో తప్పే ఉంది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని బోతద్దులో పెట్టి చూస్తున్నావు వినోద్. సరే సరే వినోద్, పిల్లల్ని తీసుకెళ్లి కిడ్స్ సెక్షన్ చూపించు. పిల్లలు ఎంత ఖర్చైనా పర్లేదు, మీకు నచ్చినవన్నీ తీసుకోండి. కిడ్స్ వేర్ పైన ఉంది. పదంజు, పిల్లలు పదండి. బావగారు, జెంట్స్ వేర్ కూడా పైనే. అనయ్య పదండి. బాగి, లేడీస్ సెక్షన్ ఇక్కడ. మిస్సమ్మ ఏమైంది? ఆవిడ నీకు తెలుసా మిస్సమ్మ? ఆవిడ లేదా ఆనంద్, కానీ ఎక్కడో చూసినట్టుగా ఉంది. మిస్ అమ్మ, మనం శారీ సెక్షన్ కి వెళ్ళాలనుకున్నాం కదా, పద. ఈ శారీ తీసుకో మిస్ అమ్మ, బాగుంది. అదేం బాలేదు మిస్ అమ్మ, ఇది చూడు ఎంత బాగుందో. ఇది తీసుకో మిస్ అమ్మా, ఇది బాగుంటుంది, తీసుకో. అది బాగాలేదు మిస్ అమ్మ, అదేం బాలేదు. ఇది బాగుంది, తీసుకో. మిస్ అమ్మకి ఎవ్వరూ సారీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ అంజు, నువ్వు సెలెక్ట్ చేస్తావా? అయ్యో మిస్ అమ్మ, నేను కాదు, పైన డాడ్ నీ కోసం సారీ సెలెక్ట్ చేశారు. నిజమా అంజు? ఆ
అప్పట్లో డాడీ మమ్మీకి శారీ సెలెక్ట్ చేసేవారు, ఇప్పుడు మిస్ అమ్మకి సెలెక్ట్ చేస్తున్నారన్నమాట. అవునవును, ఆ విషయం మీతో చెప్దామని పరిగెత్తుకొచ్చాను. పో అంజు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావు. అయ్యో మిస్ అమ్మ, అబద్ధం కాదు, నీ మీదొట్టు. డాడ్ నీ కోసం బ్యూటిఫుల్ సారీ సెలెక్ట్ చేశారు. సిగ్గుపడుతుంది. మిస్ అమ్మ, నువ్వు సిగ్గుపడుతుంటే సూపర్ గా ఉన్నావు.